తిరుపతిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఆర్టీసీకి కొత్త ఈవీ బస్సులు కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు. బస్సుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విధులను బహిష్కరించారు. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటీకరణ చర్యలు సంస్థ భవిష్యత్తుకు హానికరమని హెచ్చరిస్తూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ బస్సుల కొనుగోలు విధానంలో ప్రభుత్వం మంచిది అయినా కూడా దాని నిర్వహణ విధానం అంతా కూడా ప్రైవేట్ పరం చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని చెప్పేసి ఆ ఉద్యోగులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఉద్యోగ ఖాళీల భర్తీలను వెంటనే భర్తీ చేయాలని, అలాగే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వాళ్ళ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని వండిపో వద్ద కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం వారిని అడిగి తెలుసుకున్నారు. సరే, ఇవాళ ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సమ్మె ఎందుకు చేస్తున్నారు, ఏంటి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో ఉన్న ఇబ్బందులు గౌరవ ముఖ్యమంత్రి వారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ వారికి, రవాణా శాఖ మంత్రికి గతంలోనే మా వాళ్ళందరూ కూడా రిటర్న్గా రాయించడం జరిగింది. దాంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల ఆర్టీసీ అనేది రాను రోజుల్లో నిర్వహణ అనేది అవుతుంది. కాబట్టి మేము తక్షణమే ఈరోజు గౌరవ సీఎం గారికి కానీ, గౌరవ రవాణా శాఖ మంత్రి వారికి ఆర్టీసీ జేఏసీగా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రభుత్వం ఏదైతే బస్సులు ప్రవేశపెడతాందో ఆ బస్సులన్నిటిని కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ జరగాలనేది మా యొక్క ప్రధానమైన అజెండా. అదేవిధంగా ఏదైతే కొత్త బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నారో ఆ కొత్త బస్సులు కూడా డీజిల్ బస్సులు కొనుగోలు చేసి డ్రైవరు, కండక్టరు, మెకానిక్ అందరూ కూడా ఈ సమస్యలో ఉంటారు. లేని వల్ల ఇప్పుడు సుమారుగా ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ప్రమోషన్లు ఆగిపోయినాయి. డిఏలు లేవు మాకు ఆర్టీసీ ఉద్యోగులకు ఎవరికి కూడా. పే స్కేల్ సరిగా జరగలేదు, రావాల్సిన బకాయిలు లేదు. పాత వైద్య విధానం ఏదైతే ఉన్నిందో ఆర్టీసీలో ఈరోజు వైద్య విధానం లేని కారణంగా ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఈహెచ్ఎస్ కార్డు పేరుతో ఉద్యోగులకు అవగాహన లేకుండా, దాని మీద అవగాహన లేకుండా ఎక్కడైనా మేజర్ ఆపరేషన్లు జరిగితేనే ఈహెచ్ ఎలిజిబుల్ ఉంది. దానివల్ల ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా, గతంలో ఉన్న ఉద్యోగులు వాళ్ళ పరిస్థితి ఏమో కానీ మా దగ్గర ఉన్న ఉద్యోగులందరూ కూడా ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, అంత అనుభవం ఉండదు. ఈహెచ్ఎస్ కార్డు ఎత్తుకొని పోతే హాస్పిటల్ అంతా కూడా తిరస్కరిస్తున్నారు. ముఖ్యంగా అంటే ఆర్టీసీ యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి విధానం మంచిదైనా కూడా ఉద్యోగులకి భద్రత లేకుండా పోతూ ఉంది. ఉద్యోగులు కోత విధించే అవకాశం వస్తూ ఉంది. ఎలక్ట్రికల్ బస్సుల విధానం వల్ల ఉద్యోగులు కోత విధించే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు, ఎందుకు కోత విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు? సార్, విద్యుత్ బస్సులకు సెంట్రల్ గవర్నమెంటు సబ్సిడీ ఇస్తూ ఉంది. ఆ సబ్సిడీ వల్ల ప్రైవేట్ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప ఆర్టీసీకి ఎటువంటి ఆదాయము లేదు. వాళ్ళకి మనం ఇచ్చే డబ్బులకి మనకు వచ్చే ఆదాయానికి సరిచూస్తే చాలా తక్కువగా వస్తుంది. మనమే వాళ్ళకి డబ్బులు వేసి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ బస్సులు రద్దు చేసి ఆర్టీసీ వాళ్ళే కొనుగోలు చేసి నడిపినట్లయితే ఆదాయము వస్తుంది. దానివల్ల ఆ సబ్సిడీని కూడా సంస్థ పొంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేదానికి బాగుంటుంది. అదేవిధంగా స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీ మనము ప్రతిరోజు చూస్తున్నాము. ప్రతి బస్ స్టాండ్లో కూడా ఫుల్గా జనాలు ఉన్నారు. 100% ఓఆర్ మించి వస్తూ ఉంది మనకి. కాబట్టి ఇంకా కూడా 100% దాటి 150% వచ్చే రూట్లు కూడా ఉన్నాయి. వాటి రూట్లో కొత్త బస్సులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అందుకనేసి డీజిల్ బస్సులు కానీ, సిఎన్జి బస్సులు కానీ కొని ప్రభుత్వం సేవ చేయాలి ప్రయాణికులు కానీ. ముఖ్యంగా అంటే ప్రభుత్వమే బస్సుల నిర్వహణ విధానాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నడపాలి. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా ఆలోచించి ఉద్యోగుల యొక్క విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని సమస్య పరిష్కరించి ప్రభుత్వమే ఆర్టీసీని నడుపుతూ ప్రైవేట్ పరం కాకుండా చూడాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు అలాగే జేఏసీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విడజన్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.